వీడియో చూశాను. నేను ఒక వీడియో సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ అ పర్టికులర్ ఆర్గనైజేషన్, అ పర్టికులర్ కంపెనీ. కానీ క్లియర్ కట్గా తెలుస్తుంది విమానయాన శాఖకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో ప్రయాణికులు ఒక ఆమె చెప్తున్నారు ఏమని, కనీసం ఏసీ లేదు. అందుకే మీరు చూడొచ్చు ప్రస్తుతం ఆ విమానయాన ప్రయాణికులు ఆ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. మీరు చూడొచ్చు ఎయిర్ ఇండియా సిబ్బందికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన సిబ్బందులు కావచ్చు, మొత్తంగా విమానయానానికి సంబంధించి ఎటువంటి ప్రమాదాలు. సో ఈ నేపథ్యంలోని ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురించి మాట్లాడుకున్నాంగా. అహ్మదాబాద్ 12వ తారీఖున జరిగింది. ఈ ఘటనలో 240 మంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మరణిస్తే 30 మంది సుమారుగా అటు ఇటుగా 270కి చేరుకుంటుంది ఆ సంఖ్య. దాంతోపాటు అమెరికాలో మే 22 ఇంకొక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా 3 మరణించారు. ఈరోజు ఉత్తరాఖండ్కి సంబంధించి మర్చిపోలేదు. ఇప్పుడు ఇంకొక ఘటన ఒకసారి చూద్దాం, ఆ కాన్వర్సేషన్ చూద్దాం ఎటువంటి వాగ్వాదం జరుగుతోందో. आपका टाइम कंपेंसेट नहीं हो पाएगा मैम, बट अभी the person wearing a tie and orange blazer we want to talk to you. But we don't want to talk to you. Ranjit sir, आपके और ऑप्शन है भी नहीं. नहीं कूपन क्या करेगा? But you have to take it ना. मैम कुछ बोलेंगे और ले लीजिए, कुछ खा लीजिए मैम, इससे कुछ आपका टाइम कंपेंसेट नहीं हो पाएगा मैम, बट अभी the person wearing a tie and orange blazer we want to talk to you. But we don't. అదిగో వరుస విమాన ప్రమాదాలు. కేవలం మచ్చుకు మాత్రమే నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అహ్మదాబాద్ నుంచి మొదలు పెడితే అమెరికా, నిన్న కేదార్నాథ్, ఈరోజు ఘాజియాబాద్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కేదార్నాథ్. అహ్మదాబాద్లో ఆ విమాన ప్రమాదంలో 240 మందికి పైగా 240 మంది ఆన్ బోర్డ్లో ఉన్న వాళ్ళు మరణిస్తే ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన ఘటనలో ఇంకొంతమంది సుమారుగా 270కి చేరుకుంది మృతుల సంఖ్య. ఇక అమెరికాలో జరిగిన ఆ ఘటన చూడండి. ఇక్కడ కూడా అదృష్టవశాత్తు ప్రమాదంలో మృతుల సంఖ్య అని మనం మాట్లాడుకోకుండా ఉన్నామంటే ఆ కారణం ఎవరిదో తెలుసా? ఆ క్రెడిట్ ఎవరికి వాళ్ళో తెలుసా? అక్కడ పైలట్కి. ఆ పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ జెట్ బ్లూలో ఉన్న విమాన ప్రయాణికులు వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అదేంటది, ప్లేన్ బాగానే ఉంది కదా, ఎయిర్పోర్ట్లోనే ఉంది కదా అని అనుకుంటున్నారు కదా. అసలు విషయం ఒక్కసారి ఆ విజువల్ మీరు పూర్తి స్థాయిలో చూడండి. ఆ విమానం ఎక్కడుందండి? రన్వే మీద లేదు. పక్కన ఉన్న పచ్చగడ్డి మైదానం ఉంది కదా, ఆ పచ్చగడ్డి మీద ఉంది. అంటే రన్వే మీదకి వచ్చేందుకు అవకాశం లేదు. ఏమంటే ఆ పైలట్ ఏం చెప్పారు, స్టీరింగ్ మీద పట్టు కోల్పోయింది. దీంతో వెంటనే ఏటీసీకి కమ్యూనికేట్ చేసిన తర్వాత ఆ సదరు మహిళా పైలట్ అక్కడ లోపల వాడు ఎవరు భయపడకుండా ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేస్తుంది. సో స్లోగా నెమ్మదిగా ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ల్యాండింగ్ చేసే క్రమంలోనే ఇష్యూ తలెత్తింది. దీంతో ఎప్పుడైతే పైలట్ చాకచక్యంగా వ్యవహరించిందో, ఇన్ఫాక్ట్ ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఎవరికీ తెలియదట, అసలు ప్రమాదంలో ఉన్న విషయం వాళ్ళకి తెలియదట. ఎప్పుడైతే వాళ్ళు మెట్ల నుంచి కిందకు వచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళకి, అయ్యో ఇంత జరిగిందా అంటూ కూడా. సో ఇటువంటి పరిస్థితి. ఇక కేదార్నాథ్కి సంబంధించి ఈరోజు జరిగిన ప్రమాదం, ఈరోజు కేదార్నాథ్ ఆ డేట్లు కూడా మీరు చూడొచ్చు. ఈరోజు కేదార్నాథ్లో జరిగిన ప్రమాదం. ఈ ప్రమాదంలో పైలట్ సహా
దాదాపుగా 7 మరణించారనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆలోచించండి, ఎటువంటి ప్రమాదం, ఎటువంటి భయం ఇటు ప్రజలకి కలుగుతుందో హెలికాప్టర్ క్రాష్లో. ఎందుకంటే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు ప్రయాణికులతో వెళ్తోంది ఆ హెలికాప్టర్. మార్గ మధ్యలోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 వ్యక్తుల ఆచూకీ గల్లంతయింది. ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కోసం వెతుకులాట కొనసాగుతోంది అనే చర్చ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కి బయలుదేరిన హెలికాప్టర్ త్రిజోగి నారాయణ్ గౌరీకుండ ప్రాంతాల దగ్గర మధ్య మాయమైపోయింది, అంటే అదృశ్యమైపోయింది, ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కొంతసేపటికి అది కుప్పకూలిపోయినట్టు నిర్ధారణ అయ్యింది. ఉత్తరాఖండ్కి సంబంధించి ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి మురుగేషన్ అని చెప్పుకొచ్చారు ప్రమాదం జరిగిందంటూ కూడా. అయితే ఆ ఘటనకు దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ ఘాజియాబాద్కి సంబంధించి ఘాజియాబాద్లో ఏమంటున్నారు, ఆ ఘటన ఒకసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాజియాబాద్లో నిలిచిపోయింది విమానం అంటూ కూడా. ఇలా వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి, బెంబేలెత్తించేస్తున్నాయి. 1 కాదు 2 కాదు, ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. అంటే ఆ కథనాన్ని మీకు ముందుంచడంలో భాగంగా ఈ మధ్య కాలంలో 1-2 రోజుల్లో జరిగిన ఘటన మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి నేను ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అహ్మదాబాద్ గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు శాంటియాగోలోని ఇంకో ప్రమాదం జరిగింది. అది మే 22న జరిగింది. మే 22న జరిగిన ప్రమాదంలో 3 ఆన్బోర్డ్ మరణిస్తే గ్రౌండ్లోని వాళ్ళు 8 మంది మరణించిన పరిస్థితి ఉంది. కారణం అక్కడ జరిగిన ప్రమాదం. దాంతోపాటు ఇదే టెక్సాస్లో జరిగిన ప్రమాదం గుర్తుందా? ఆ ప్రమాదంలో కూడా మే 25న జరిగిన ప్రమాదం, అది కూడా ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తుంది. అక్కడ జరిగిన క్రమంలో కూడా ఒక పెద్ద ఆయన మరణించాడు. ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవడు, 2 మరణించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు హొండరస్లో జరిగిన ప్రమాదంలో కూడా 13 మంది మరణిస్తే, దాంట్లో ఇన్ఫాక్ట్ 18 మంది మరణిస్తే దాంట్లో 13 మంది ఆన్బోర్డ్ ఉన్నవాళ్ళే. ఇలా ఎక్కడ చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా ఈ విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని భయపెట్టేస్తున్నాయి, భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు విమానం చూస్తేనే ఒకసారి ఆలోచిద్దాం, మనం భోజనం చేస్తున్నాం, మన బిల్డింగ్లో వచ్చి ఢీకుంటుందని అనుకున్నామా? మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఈ వరుస విమాన ప్రమాదాలకు సంబంధించి ఎలా చూడాలి? మరి ముఖ్యంగా గత ఏడాదికి ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది అని చర్చ జోరందుకుంటోంది. ఎగ్జాక్ట్లీ, కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతా ఉన్నటువంటి కొనసాగుతా ఉంది. మనం చూసాం, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం అత్యంత విషాదకరంగా మారినటువంటి పరిస్థితి. మళ్ళీ ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మొత్తం విమానాల్లో ముఖ్యంగా ఎయిర్ ఇండియా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, ఫ్లైట్లలో ప్రయాణించాలన్నా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం ఈ సాంకేతిక సమస్య నెలకొన్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో 100 మంది ప్రయాణికులు ఉండడం సంబంధించి కాస్త ఆందోళనకు కారణమవుతాం. వెంటనే సమస్యను గుర్తించారు. రన్వే పైనే దాదాపు గంట సేపు అక్కడే విమానాన్ని నిలిపేశారు. సమస్య ఉండడంతో, సాంకేతిక సమస్య చాలు కాకపోవడంతో అక్కడే వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ లోని ప్రయాణికులు అడిగాపులు కాస్తా ఉన్నారు. అయితే 1111 గా గుర్తింపు చెందారు. ఈ గుర్తింపు పొందింది ఈ విమానము. దీనికి సంబంధించి గుర్తించారు విమానాన్ని. సమస్య ఇప్పటి వరకు ఏంటి అనేటువంటిది క్లారిటీగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంతవరకు అనౌన్స్మెంట్ చేయలేదు. సమస్య ఏంటి అనేటువంటిది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ముందుగానే సాంకేతిక సమస్యను గుర్తించి నిలుపుదల చేసినందుకు కాస్త లేదు అంటే మొన్న అహ్మదాబాద్ లోనే సాంకేతిక సమస్య లేకుండా టేకాఫ్లో సాంకేతిక సమస్యలు వస్తే మరింత ప్రమాదకరంగా మారేది. ఈ రోజు కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు ప్రయాణికులు, వెయిట్ చేస్తా ఉన్నారు. వెళ్ళాల్సినటువంటి గమ్యాలకు సమయం పడుతుండొచ్చు, కానీ ప్రాణాలతోనే సిచ్యువేషన్ ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగినటువంటి సంఘటనల కాకుండా పదే ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి చోటు చేసుకుంటున్నాయి. ఆల్రెడీ ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఘటన కానీ అహ్మదాబాద్ లో ఇప్పుడు ఇది సాంకేతిక సమస్య. వరుస సాంకేతిక సమస్యలతో విమానం అంటేనే ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వరుస ప్రమాదాలతో, వరుస ఘటనలతో కాస్త ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం దానిపైన సమస్య ఏంటి అనేటువంటిది ఎయిర్ ఇండియా ఇంతవరకు
ప్రకటించలేదు. కొద్దిసేపట్లో దీనిపైన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. వరుస ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు